రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు మితిమీరిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాయిరెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయిరెడ్డి మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. ఉద్దేశమో ఏమో తెలియదు కానీ ఇంటికి కంచె వేసినట్టుగా తన ఇంట్లోకి ప్రవేశం లేకుండా దారిని అడ్డుకున్నటువంటి కారణంగా అవమానం భరించలేక 12 సంవత్సరాల పాటు ఆ గ్రామానికి సేవలు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప పేరున్నటువంటి ఈరోజు సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం అంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఏముండదు. ఈరోజు పూర్తిగా రాచరిక పాలనను గుర్తు చేసే విధంగా వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ఇంకా ఎంతో కాలం మనగడ కొనసాగించలేరు. కారణం ఏంది అని అంటే వాళ్లకు పాలన పైన అనుభవం లేనటువంటి కారణంగా, ప్రజలపైన ప్రేమ, రైతులపైన మక్కువ లేనటువంటి కారణంగా ఈ దుర్మార్గాలకు వెడిగడుతూ పోతా ఉన్నారు. ఇంత నిజంగా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాయిరెడ్డి గారి చావుకు మాత్రం ముమ్మాటికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిందే. వెంటనే ఈ ఆత్మహత్యకు కారకులైనటువంటి దుండగులను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పూర్తిగా వాళ్ళే శిలాఫలకాలు ఉండాలి, వాళ్ళ భూములే ఉండాలి, వాళ్ళ మాటనే చెల్లుబాటు కావాలి. మొత్తంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టాలనే దానికి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఈ హత్యలకు ప్రజలు భయపడి ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాతావరణాన్ని నెలకొల్పుతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన మనము ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.